యావత్ గ్రామీణ తెలంగాణలో జలవనరుల సంరక్షణ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ధ్యేయంతో చేపట్టనున్న మిషన్ కాకతీయకు అక్కడక్కడ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం చెరువులను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు సిద్ధమైన తరుణంలో కొన్ని చెరువులు వివాదాల్లో చిక్కుకున్నాయి. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలోని పెద్ద చెరువుది అదే పరిస్థితి. పెద్ద చెరువు కబ్జాకు గురైందని ఆరోపిస్తూ స్థానిక మత్స్యకారులు ఆందోళనకు దిగారు. కబ్జాకు గురైన తటాకాన్ని కాపాడి తమకు జీవనోపాధిని కల్పించాలని కోరుతూ మత్స్యకారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ నరేందర్ కు వినతి పత్రం అందించారు. చెరువును కాపాడకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వేలాది మంది గంగపుత్ర మత్స్య కార్మికులు ప్రతి సంవత్సరం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి యొక్క చెరువుకు తహసీల్ కడుతూ మత్స్య కార్మికులు జీవనం సాగిస్తున్నటువంటి యొక్క పెద్ద చెరువులో ఒక పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మత్స్య కార్మికులకు సంబంధించినటువంటి పూడికలు తీసి చెరువులను పునరుద్ధరించాలని చెప్పి ఒక పక్కన కోరుతా ఉంటే, మెట్పల్లికి సంబంధించినటువంటి కొంతమంది మెట్పల్లి చెరువును ఆక్రమించుకొని నిన్న జెండా ఎగరవేసి ఒక మెడికల్ అసోసియేషన్కు సంబంధించినటువంటి భవనాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో నిన్న అక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. ఇది మెట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి చెరువు. తర్వాత దీని మీద గంగపుత్రులు వేలాది మంది జీవనం సాగిస్తున్నటువంటి దీనిని వెంటనే తహసీల్దార్ గారు ఆ కబ్జాకు గురి కాకుండా అరికట్టాలని చెప్పి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చర్య తీసుకున్నట్లయితే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి గంగపుత్రులను ఆదుకోవాలని చెప్పి మరొక మారు తహసీల్దార్ గారిని కోరుతున్నాం. ఎవరైనా ఆక్రమణ గురి అయితే ఎవరైనా కానీ ఉపేక్షించేది లేదు, వారిపై తక్షణ చర్య తీసుకుంటాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మెట్పల్లి తహసీల్దార్ హెచ్చరించారు.